నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్‌లో విశ్వమోహన్ బాబు గారు ఎన్నో విషయాలు మనీకి సంబంధించి మాట్లాడుతూ ఉన్నారు. ఈ మనీకి సంబంధించి మాట్లాడేటప్పుడు ఎన్నో విషయాలు మనకి వివరిస్తూ ఉన్నారు. ఇక మనీ మన దగ్గర ఉండాలి అన్నా, మనం సంపాదించాలి అన్నా అసలు మనం ఏం వదిలేయాలి? ఏం వదిలేస్తే మన దగ్గరికి డబ్బొస్తుంది? ఈ విషయాల గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. విశ్వమోహన్ బాబు గారిని డైరెక్ట్‌గా కాంటాక్ట్ అవ్వచ్చు. స్క్రీన్ మీద కనపడే నంబర్‌కి కాల్ చేయడం ద్వారా. నమస్కారం. నమస్తే అండి. విశ్వమోహన్ బాబు గారు, మీరు మనీకి సంబంధించిన టెక్నిక్స్ చాలా చెప్తూ ఉన్నారు. చాలా ఉన్నాయి. చాలా మంది చాలా రకాల కామెంట్స్ పెడుతూ ఉన్నారు. చాలా మంచి స్పందన లభిస్తూ ఉంది. సో, అందులో భాగంగా మన దగ్గర డబ్బు అనేది రావాలి అన్నా, లేదా మనం సంపాదించాలి అన్నా, యెస్. మనం అసలు ఏం వదిలేయాలంటారు? యెస్. ఏం వదిలేయాలి? ఎలాంటి వారికి దూరంగా ఉండాలి? ఎలాంటి వాటిని తీసుకోవాలి అనేది ఓకే. ఓకే. అంటే కాబట్టి మనకి భయాన్ని వదిలేయాలంటారా? చెప్తాను. ఓకే. అది ఖచ్చితంగా ఫస్ట్ భలే విషయం కదా అది. భయం పెరిగితనం. డబ్బు సులభంగా సంపాదించాలంటే ఎలాంటి వాటికి దూరంగా ఉండాలి? హ్మ్. ఎలాంటి వాటిని మనం పరిగణలోకి తీసుకోవాలి? ఎలాంటి వాటిని నమ్మాలి అనేది కూడా ఉంది దీంట్లో. హ్మ్. అప్పుడే ఆ నెగెటివ్ ఆలోచన నుంచి పాజిటివ్‌కి వస్తుంది మనం. హ్మ్. అంటే భయం పెరిగితనం ఫస్ట్ వదిలేయాలి. ఓకే. డబ్బు కావాలి సంపాదించాలన్నవాడు భయపడితే ఎలాంటి విషయంలో నువ్వు అడుగు పెట్టలేవు. హ్మ్. భయపడి ఒక బిజినెస్ చేసినావంటే గోయిందో హ్మ్. మళ్ళీ హ్మ్. లేదు, తిరిగిలేదు అది. హ్మ్. అక్కడ హ్మ్. భయపడి పోయినావు. ఈ హ్మ్. బిజినెస్ పెడుతున్నాను నాయనో, ఇది సక్సెస్ అవునా, యాడో లాస్ అయిపోతుంది, అప్పులు తీసి పెడుతున్నాను, వాడి దగ్గర తీసి పెడుతున్నాను, లేక నా దగ్గర ఉన్న డబ్బుని తీసి పెట్టేస్తున్నాను దీంట్లో. హ్మ్. పోయిందంటే నా తలరాత ఏంద్రని నువ్వు భయపడి చేసినావంటే అది భయంతోనే పోతుంది. ఓకే. నువ్వు అనుకున్నావు కదేడా, హ్మ్. అక్కడ క్లియర్గా బోల్డ్ అయిపోయింది. హ్మ్. గోయిందో పోయింది. అలాగా అనుకోకూడదు. భయాన్ని హ్మ్. వదిలేయి, హ్మ్. పెరిగితేనాన్ని వదిలేయి. హ్మ్. నెగిటివ్ నుంచి పాజిటివ్‌కి రా. హ్మ్. నెగిటివ్‌లు ఉంటాయి నీ మైండ్‌లో. హ్మ్. వాటిని తరిమి కొట్టు. నెగిటివ్ ఆలోచన వచ్చినప్పుడు దాన్ని డిలీట్ చెయ్యి. హ్మ్. పాజిటివ్‌గా తెచ్చుకో. అదే విధంగా నిన్ను నువ్వు నమ్ముకో. హ్మ్. ఎవ్వరిని నమ్మకూడదు. నెగిటివ్ మాట్లాడలే వాళ్ళు ఎంతమంది బోలెడు మంది ఉంటే వాళ్ళకి దూరంగా ఉండు నువ్వు. హ్మ్. నెగిటివ్ మాట్లాడుతుంటారంటే నువ్వు వెళ్ళిపో. వాళ్ళని తరమొద్దు. హ్మ్. వాళ్ళని హ్మ్. నువ్వెందుకు తరమాలి? నువ్వు దూరంగా నాకు ఇంటికి రాబారంటే వాడు కోపం చేసుకోవడం ఎందుకు? నువ్వే దూరంగా వెళ్ళిపో. రైట్. ఏంది ఆయన డైలీ మన దగ్గర నుంచి దూరంగా వెళ్తున్నాడని వాడే తెలుసుకుంటాడు. హ్మ్. వాడే హ్మ్. దూరం అయిపోతాడు. హ్మ్. ఎందుకంటే డబ్బుని సంపాదించాలని నేను కసిపెట్టాను. నా జీవితంలో జరిగిన ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. హ్మ్. హ్మ్. నేను డబ్బుని ఎలాగైనా సులభంగా సంపాదించుకోవాలి, మంచి స్థాయికి వెళ్ళాలని ఒక ఆలోచన పుట్టింది. హ్మ్. నేను ఎన్నో వీడియోలో చెప్పాను, నా చరిత్రని చెప్పేశాను. ఆలోచన పుట్టినప్పుడు ఒక పనికిరాని వాడు, తల్లిదండ్రులు లేనివాడిని నా ఇంటికి చేరబెట్టాను. అంటే నన్ను నమ్ముకొని వచ్చాడు. హ్మ్. మన ఇంటికి వస్తా పోతా ఉంటే నమ్మేశాను వాడిని. అంటే ఈ సబ్జెక్ట్‌లో కొత్తగా నేర్చుకుంటున్నాను అప్పుడు. హ్మ్. అంతకుముందు బాగా నమ్మేశాను. ఉంటే నా విషయాలు కొన్ని బయట లీక్ అవుతున్నాయి. నా ఇంటికాడ జరిగేటివి కొన్ని బయట తెలుస్తున్నాయి. హ్మ్. నేను ఏమనుకున్నా అది తెలుస్తున్నది. నేను రేపే అనుకునే విషయాలు కూడా అంటే అప్పుడే నేర్చుకుంటున్నాను కాబట్టి నాకు తెలియలే కరెక్ట్‌గా. హ్మ్. తెలిసిపోతున్నది. ఎలా పోతున్నది ఇంట్లో ఎవరు చెప్పరే, బయట వాడెట్లా నా విషయాలు చెప్తున్నాడో. హ్మ్. ఆలోచిస్తే వీడు నా ఇంటికొస్తున్నాడు చూడు, వాడిని నమ్మేసా నేను. హ్మ్. వాడికి ఎన్నో ఎంత హెల్ప్ చేశారంటే ఈరోజు వాడు అన్నం తింటున్నాడంటే అది నేను పెట్టిన బిచ్చ. హ్మ్. వాడికి తెలుసో తెలియదది. హ్మ్. ఈరోజు ఒక స్కూటీ తీసుకొని తిరుగుతున్నాడు. హ్మ్. ఒక బైక్ తీసుకొని తిరుగుతున్నాడు. ఒక హ్మ్. వెహికల్ తీశాడు వాడు. హ్మ్. వాడు అది ఎంత జరిగిందంటే నేను పెట్టిన భిక్ష. నా ఆలోచన వాడికి ఇచ్చాను. హ్మ్. నేను చెప్పిన ప్లాన్ అన్నీ వర్కౌట్ అయ్యి వాడికి అన్ని విధాలుగా ఇల్లు కూడా సౌకర్యం ఏర్పరిచాను. బయట జరిగిపోతున్నది, జరిసిపోతున్నది చూశాను. హ్మ్. వాడినెందుకు నేను దూరం పట్టాలి? దూరం పొమ్మనాలి? నేను వాడి దగ్గర నుంచి దూరంగా వచ్చేసాను. హ్మ్. కొద్దిగా వాడు ఎత్తుకుంటూ వస్తున్నాడు. హ్మ్. నా భార్య ఇంట్లో పెట్టుకొని లేదని చెప్పమన్నాను. హ్మ్. ఏమని చెప్పమన్నాను? లేడు అని వచ్చి అడుగుతాడు. ఏంది ఇన్ని రోజులు పోయి పోకముందు పిలుస్తున్నారు. పోతే కూడా ఆమె కూడా లేదంటున్నదే. వాడు అటు పోయి ఫాలో చేస్తున్నాడు నన్ను. ఇంట్లో మాట్లాడుతున్నది కూడా వాడికి తెలిసిపోయింది. మళ్ళీ ఫోన్ చేసి ఇంట్లోనే ఉండి లేదంటున్నా. అయ్యంత నీకు అనవసరం పెట్టు ఫోను. హ్మ్. నేను దూరంగా అయిపోవాలనుకున్నాను. వాడిని దూరంగా హ్మ్. పెట్టేశాను. హ్మ్. అంటే నేను దూరం అయిపోయినాను. హ్మ్. అప్పటాల నుంచి నాకు నమ్మల ఏ ఫ్రెండ్ అని నమ్మకూడదు. హ్మ్. దీని విషయాల్లో లా ఆఫ్ అట్రాక్షన్‌లో కొన్ని విషయాలు ఉన్నాయండి. భార్య భర్తలు కూడా కొన్ని విషయాలు దాచుకోవాలి. హ్మ్. భార్యతో ఎంత చెప్పాలి అంతవరకే చెప్పాలి. భర్తతో ఎంత చెప్పాలి అంతవరకు భార్య రైట్. చెప్పాలి. హ్మ్. ఖచ్చితం అండి ఇది. హ్మ్. అలా దూరంగా పెట్టేశాను. హ్మ్. నేను స్టెప్ బై స్టెప్ ఇప్పుడు నా ప్రతి విషయం ఎవరికీ తెలీదు. హ్మ్. నేను ఎక్కడికెళ్తానని కూడా తెలీదు. హ్మ్. ఎవరికి నమ్మను కదా నేను. ఎవరిని హ్మ్. నమ్మను. నా భార్యకి కూడా నమ్మను నేను. హ్మ్. పిల్లకాయలను కూడా నమ్మను. చెప్పను కొన్ని విషయాలు. హ్మ్. ఎందుకంటే ఈ సూత్రంలో ఉందండి గొప్పతనం ఉందండి. నా విషయాలు ఏదైనా ఎవరికీ చెప్పకూడదు. ఓకే. బెస్ట్ సీక్రెట్ ఇది. హ్మ్. నేను కొన్ని విషయాలు మాత్రమే షేర్ చేస్తాను మా ఇంట్లో వాళ్ళకి కూడా. కొన్ని చెప్పను. ఓకే. అలా ఈ ప్రతిరోజు ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే హ్మ్. హ్మ్. ఆలోచన విధానం మారిపోతుంది. అంటే హ్మ్. నెగెటివ్ పర్సన్‌కి దూరం అయిపోయినావా? హ్మ్. నెగెటివ్ మాట్లాడే వాళ్ళకి దగ్గర నుంచి నువ్వే దూరంగా వచ్చేయాలి. వీలైతే వాళ్ళు పోతే చూడు, లేకపోతే నువ్వు దూరంగా వచ్చేయి. హ్మ్. ఒకడు నెగెటివ్‌గా ఉన్న స్థలంలో నుంచి నువ్వు దూరంగా వచ్చేయి. హ్మ్. ఆలోచన మారిపోతది. ఒక నెగెటివ్ వచ్చినప్పుడు ఏం చేస్తావు? దాన్ని కట్ చేసేయి. హ్మ్. డిలీట్ చేసి పారేయి. హ్మ్. పాజిటివ్‌గా మార్చుకో. హ్మ్. పదే ప్రతిరోజు ఇలాగనే చేస్తూ ఉంటే
నీ ఆలోచన మారిపోతుంది. ఓకే. ఆలోచన మారిన తర్వాత ఏమవుతుంది, మనకు అన్ని మంచి విషయాలు మన దగ్గరకు వస్తుంది. అన్నీ వదిలేసావు కదా, నెగిటివ్ ఆలోచనలు వదిలేసినావు, కొన్ని విషయాలకు దూరంగా వెళ్ళిపోయినావు, వాళ్ళని దూరం పెట్టేసావు, కొన్నిటిని వదిలేయాలి, కొన్నిటిని దూరం పెట్టాల్సిందే. మన అలవాట్లు మారుతూ వచ్చేస్తుంది. ఇంకా ఎనీ టైం నువ్వు ఎవరిని నమ్మవు కదా, ఇంకా ఎవరిని నమ్మవు. ఫ్రెండ్ అని నమ్మకండి, జాగ్రత్త, దీంట్లో ఇక్కడ పొరపాటు అవుతున్నారు. ఎన్నో విషయాలు నేను నా సొంత స్వయంగా చూసింది, కంటితో చూసినట్టు కొన్ని ఫ్రెండ్ అని ఫ్రెండ్కి తీసుకొస్తే ఫ్రెండ్ అనేసి ఫ్రెండ్గా క్లోజ్గా ఉంటారు, ఒక ప్లేట్లో తింటూ ఉంటారు. లాట్లో వాళ్ళ ఇంట్లో ద్రోహం చేసిపోయిన వాళ్ళు బోలెడు మంది చూశాను. వాళ్ళ ఇంట్లో తింటారు, వీళ్ళు లేనప్పుడు ఏం పని చేసిపోయినాడు వాళ్ళ భార్యతో పిల్లలతో అనేది నాకు తెలుసు. ద్రోహం చేస్తారు, మిత్రుడికి ద్రోహం చేసిన వాళ్ళు బోలెడు మంది ఉన్నారు. అట్టని అందునే చెడ్డోళ్ళని నేను చెప్పలే. ఏదైనా ఫ్రెండ్షిప్ కాంపౌండ్ బయట వరకే, నాకు తెలిసినంత వరకు నేను నేర్చుకునేది. నా ఇంటికి ఈ రోజు కూడా ఒక ఫ్రెండ్ లేదు, ఒక తొక్క లేదు, నేను పెట్టించుకోను. ఏదైనా బయట వరకే మాట్లాడుతాను, ఆనాడు నుంచి ఈనాడు వరకు కూడా సరే. నాకు ఫస్ట్ నుంచి నచ్చింది అది. మన కాంపౌండ్ బయట వరకే పెట్టుకోవాలి ఫ్రెండ్షిప్. ఇంటికాడికి పెట్టినామంటే మీరే ఆలోచించి చూడండి ఎంత దూరానికి తీసిపోయింది కొన్ని విషయాల్లో అనేది మీకే తెలుస్తుంది. ఇవన్నీ కన్నా దూరంగా పెట్టుకుంటా నువ్వు మార్చుకొచ్చినావంటే నీ మైండ్ ఓన్లీ పాజిటివ్ని పట్టుకునేస్తుంది, ఓన్లీ పాజిటివ్ని పట్టుకుంటుంది. ఇంకెవరు నమ్మవు నువ్వు. ఇంకో లేదు, కొన్ని విషయాల్లో కొంతమంది చాలా మంది ఇబ్బంది పడేది ఎక్కడంటే, నా ఫ్రెండ్ ఉండాలి నాకు హెల్ప్ చేస్తాడులే అని నమ్ముకుంటారు. వాడు కూడా సమయం చూసి కాళ్ళు లేపేస్తాడు. వాడు కూడా కొన్ని ఇబ్బందులు జరిగినప్పుడు నీకు కూడా పోయిందో అనిపోతావు. ఎంత అవసరమా? ఎవరు నమ్మకం, నేను నమ్మి వీటినంతా నెగిటివ్ పర్సన్స్కి వీళ్ళంతా దూరంగా ఉండి ఏ విషయాలు బయట చెప్పుకుంటూ నువ్వు రిలీజ్ చేసుకుని పాజిటివ్గా వెళ్ళిపో. నీ జీవితంలో అద్భుతాలు తప్ప వేరే ఉండదండి. ఓకే. సో ఇలాంటి అద్భుతాలు సృష్టించాలి అంటే మనం ఎలాంటి అఫర్మేషన్స్ తీసుకోవాలి? ఎస్, నేను ప్రతిరోజు నా ఆలోచనలు మార్చుకొని నన్ను నేను నమ్ముకొని నేను మంచి జీవితాన్ని అనుభవిస్తున్నందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ యువర్, థ్యాంక్ యూ మనీ. సో నిజంగా సంపద అనేది మన దగ్గరికి రావాలి అంటే మీరు చెప్పిన అఫర్మేషన్ నిజంగా చాలా అంటే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి.